అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న అధికార పార్టీలకు పోయి టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీని ఏ తీర్ల కృతజ్ఞత చూయించి మాట్లాడిండో తెలుసు కదా. అసొంటిది ఫిరాయించిన పార్టీలకు పోయి వినయంగా ఎందుకుంటాడు? అలవాటైన దాదాగిరిని చేస్తాడు. ఫుట్పాత్ ఆక్రమించి కట్టిన కట్టడాలను ఊలగొడుతుంటే పోయి హైడ్రావోలనే బెదిరిస్తాడు. యాడ్ నుంచో బతికొచ్చి మా మీద దౌర్జన్యం చేస్తారేందిరా అని ఆఫీసర్లను తిట్టిపోస్తాడు. పార్టీలో ఉంటే ఉండు లేకుంటే లేదని సొంత పార్టీకే సొట్లు పెడతాడు. దాంతో అన్న మంత్రి పదవి ఇస్తారని పెట్టుకున్న ఆశలకు గండిపడ్డట్టే అంటారు. దానమన్న మంత్రి పదవుల ఆశల మీద అలుకుజల్లినట్టే అంటారు. రోజుకింత స్వరం పెంచి సొంత పార్టీ మీదనే ఇలువదీసేటట్టు మాట్లాడి ఎవరిని లెక్క చేయకపోతుండే వరకు హైకమాండోళ్ళు అన్న క్రమశిక్షణ చూసి ఆగ్రహమవుతుండ్రని తెలుస్తుంది. ఇక నిన్న చింతల బస్తీలో ఫుట్పాత్ మీద ఆక్రమణలు ఊలగొడుతుంటే అడిగి పోయి అడ్డం పడి హల్చల్ చేసిండు దానం. నా మాట కాదని ఊలగొడితే ఊకునేది లేదు, బుల్డోజర్ కింద వంట, 2 రోజులు ఆగురు సీఎం తోటి మాట్లాడి మీ లెక్కలు తెలుపుతా, అది వారి దాకా ఆగకుంటే మర్యాద దక్కదని వార్నింగ్ ఇచ్చిండు. ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి. మీకేమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా కావాలి. కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను. అంతేనా? ఏం నుంచో బతుకొచ్చి మా మీద దౌర్జన్యాలు చేస్తారేంది? హైదరాబాద్ మాది, మాకంటే ఎక్కువ తెలిసినావాయా మీకు అనుకుంటా ఆఫీసర్లను తిట్టిపోసిండు. పేదల ఆస్తులను గూలగొడతారా? ముందుగాల పాత బస్తీకి పోయి గూలగొట్టుండ్రి, అంత మోతేవారులే. అయితే మీరు గూలగొట్టేటి ఇంకా చాన్నే ఉన్నాయి, వాటి జోలికి పోకుండా వీళ్ళ జోలికి ఎందుకు వస్తాండ్రు? నా ఎమ్మెల్యే పదవి పోయినా మంచిదే, మిమ్మల్ని మాత్రం ఇడువ అని తెగేసి చెప్తాండు. ఇవన్నీ చూసి పార్టీ హైకమాండోళ్ళు గుర్రు గర్రన్నారని తెలుస్తుంది. ఇక మన మీదకే మర్రబడుతున్న దానంకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యాలే? అవసరం లేదని లిస్టులకే అవుట్ చేసిరని గాంధీభవన్ దిక్కు గుసగుసలు పెట్టుకుంటుండ్రట.